Good morning friends, welcome to SKD Shuttle Club Badminton. నేను ప్రదీప్ కుమార్. ఈరోజు మనము షటిల్ ఆడేటప్పుడు షటిల్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఎలా కొట్టాలి, ఏ రకంగా బ్యాట్ని హ్యాండిల్ చేయాలి అనేది కొన్ని రకమైన గ్రిప్స్ ఉంటాయి. ఆ గ్రిప్స్ గురించి మీకు జస్ట్ ఫ్యూ పాయింట్స్ చెప్తాను. అంటే ఎలా పట్టుకుంటే షటిల్ ఏ రకంగా మనము హ్యాండిల్ చేయొచ్చు, ప్లేస్మెంట్స్ కానీ షాట్స్ కానీ పర్ఫెక్ట్ కాంటాక్ట్, షటిల్కి కాంటాక్ట్ అనేది ఎలా రావచ్చు అనేది ఇలా ఈ కొన్ని రకాల గ్రిప్స్ మనము గేమ్లో పాటిస్తే కనుక మనకి గేమ్లో చాలా కన్వీనియంట్గా ఉంటుంది, ఆడడానికి కూడా ఫ్రీగా ఉంటుంది. లేదంటే మనం రిస్ట్ స్ట్రెయిన్ అవ్వడము, ఎల్బో స్ట్రెయిన్ అవ్వడము, షోల్డర్ స్ట్రెయిన్ అవ్వడము ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి బ్యాట్ని ప్రాపర్ గ్రిప్లో మనం హోల్డ్ చేసి ఆడితే కనుక మనకి ఫ్రీగా ఉంటుంది, గేమ్ కూడా కన్వీనియంట్గా ఉంటుంది. సో మనం రాకెట్ని చూసినట్టయితే మనం పట్టుకునే హ్యాండిల్ సమ్ బ్రాడ్ విడ్త్ ఏరియా ఉంటుంది, నారో విడ్త్ ఏరియా ఉంటుంది. సో ఈ బ్రాడ్ విడ్త్ ఏరియాలో మనం తంబు ప్రెస్ చేసి పట్టుకోండి, షటిల్ని రిసీవ్ చేసుకునేటప్పుడు కానీ, తీసుకునేటప్పుడు, కొట్టేటప్పుడు కానీ ఈ ఏరియాలో మనం పట్టుకొని ఉంటే కనుక దీన్ని థంబ్ గ్రిప్ అంటాము. ఈ థంబ్ గ్రిప్ అనేది మనకి చాలా వరకు బ్యాక్ హ్యాండ్ లిఫ్టింగ్స్లో కానీ, నెట్ దగ్గర పుషెస్ కానీ, కార్నర్ పుషెస్ కానీ, స్ట్రైట్ పుషెస్ కానీ చాలా యూజ్ అవుతుంది. ఇలా పుష్ చేస్తే ఏంటంటే పవర్ జనరేట్ అవుతుంది అలాంగ్ విత్ థంబ్. మనం వేరే ఏ యాంగిల్లో పెట్టుకున్నా అని అంత పవర్ జనరేట్ కాదు బ్యాక్ హ్యాండ్లో కానీ, పుషింగ్లో కానీ, నెట్ పుషింగ్లో కానీ. సో థంబ్ గ్రిప్ అనేది ఈ రకంగా మనకి బ్యాక్ హ్యాండ్ లిఫ్టింగ్ కానీ లేదా నెట్ దగ్గర పుషెస్ కానీ మనకి యూజ్ అవుతుంది. ఇది నెంబర్ 1. ఇంకోటి కంప్లీట్ జనరల్గా మనం హోల్డ్ చేయాల్సింది రాకెట్ ఏంటంటే ఇది బ్రాడ్ ఏరియా ఉన్న ఏరియాలోనే ఫింగర్స్ అనేవి క్రాస్గా పట్టుకోవాలి. మనం ఎలా అయితే షేక్ హ్యాండ్ ఇస్తామో మన ఫ్రెండ్స్కి ఎవరికైనా మనకి, సో ఆ రకంగా షేక్ హ్యాండ్ ఇచ్చినట్టే వాళ్ళ హ్యాండ్ ఎలా హోల్డ్ చేస్తామో రాకెట్ని కూడా మనం అలాగే హోల్డ్ చేసుకుంటే దిస్ ఈజ్ ద కరెక్ట్ వే ఆఫ్ హోల్డింగ్ ద రాకెట్. ఇలా పట్టుకుంటే దిస్ ఈజ్ ద బేసిక్ థింగ్. ఫస్ట్ మనం బ్యాక్ హ్యాండ్ ఆడడానికైనా, ఫోర్ హ్యాండ్ ఆడడానికైనా, షటిల్ని ఆపోజిట్ కోర్ట్లోకి పుష్ చేయడానికి ఇలా పట్టుకోవడం అనేది బేసిక్ థింగ్. దిస్ ఈజ్ ద బేసిక్ గ్రిప్. అలాగే లాంగ్ హ్యాండిల్ గ్రిప్ అని ఉంటుంది, షార్ట్ హ్యాండిల్ గ్రిప్ అని ఉంటుంది. లాంగ్ హ్యాండిల్ గ్రిప్ అనేది మనం బ్యాట్ని చాలా దూరంగా, మన చేతికి దగ్గరగా హ్యాండిల్ని పట్టుకోవడం. ఇది ఇలా చేస్తే ఏంటంటే మ్యాక్సిమం మనం స్మాష్ ఆడేటప్పుడు పవర్ జనరేట్ అవుతుంది. టోటల్ మన బాడీ వెయిట్, హ్యాండ్ పవర్ అంతా కూడా బ్యాట్లోకి జనరేట్ అయ్యి చాలా యాక్టివ్గా, ఫాస్ట్గా అనేది స్మాష్ పడుతుంది. ఇలాంటిది మనం స్మాషింగ్ యూస్ చేయాలి, అది కూడా బ్యాక్ కోర్ట్లో, నాట్ ఫ్రంట్ కోర్ట్. బ్యాక్ కోర్ట్లో కొడితే మనకి లాంగ్ షాట్స్ అండ్ పవర్ఫుల్ స్మాషెస్ పడే అవకాశాలు ఉంటాయి. అలాగే షార్ట్ గ్రిప్ అనేది నియర్ టు షార్ట్ గ్రిప్ అనేది ఏంటంటే ఇందాక లాంగ్ గ్రిప్ కదా, మనం దూరంలో పట్టుకుంటాం రాకెట్ని. షార్ట్ గ్రిప్ అనేది నియర్ టు షాఫ్ట్ పట్టుకుంటే ఏంటంటే మనకు కరెక్ట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఇది కూడా మనకి స్మాషింగ్కి, పుషింగ్కి, నియర్ టు నెట్ పుషింగ్కి చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఇలా చేస్తే ఏంటంటే మనం నెట్ దగ్గర చాలా షార్ట్ ఏరియాలో నియర్ టు సెంట్రల్ లైన్ ఆర్ నియర్ టు సర్వీస్ లైన్ అనేది ఈజీగా స్మాష్ చేయొచ్చు. ఇది షార్ట్ హ్యాండిల్ గ్రిప్. ఫస్ట్ థంబ్ గ్రిప్ చెప్పాను కదా, వైడ్ ఏరియాలో ఉండే ఏరియాలో మనం థంబ్ని ప్రెస్ చేసి పట్టుకొని హ్యాండిల్ని కరెక్ట్గా షేక్ హ్యాండ్ ఇచ్చేలాగా పట్టుకొని మనము బ్యాక్ హ్యాండ్ ఎలా ఆడాలి అనేది థంబ్ గ్రిప్తో నేను చూపిస్తాను. బ్యాక్ హ్యాండ్